యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘముగా కూర్చున్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని బలవంతులుగా చేయను గాక. దేవుని రోజు వాక్యాంశం పరిశుద్ధ బలిలోకి వెళ్తున్న సంఘమైన మనం ఈ పరిశుద్ధ బలి యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రోజు యొక్క వాక్యాంశం రొట్టెకి పాత్రకి మధ్యన క్రీస్తు సన్నిహిత సంబంధం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. రొట్టెకు పాత్రకి మధ్యన, రొట్టెకి పాత్రకి మధ్యన గుర్తించుకోండి. పరిశుద్ధ బలిలోకి వెళ్తున్న అనుభవంలో ఉన్న మీరు రొట్టెకి ద్రాక్షరసకి మధ్యన క్రీస్తు యేసుతో సన్నిహితమైన సంబంధం. హల్లెలూయా. ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్ బిట్వీన్ ద బ్రెడ్ అండ్ ద కప్. ఇది చాలా పవర్ఫుల్. ఇది హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రెండు భాగాలుగా దేవుని వాక్యం నేను చదివించాను. ఈరోజు కొన్ని ఇన్డెప్త్ థింగ్స్, కొన్ని లోతైన విషయాలు దేవుని వాక్యం నుంచి మనకి అర్థమయ్యేక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అనీతిమంతులైన మనలను నీతిమంతుడైన యేసు క్రీస్తు మనలను దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి, చేరువ చేయడానికి ఆయన అనీతిమంతుడిగా చేయబడ్డాడు. మన పాపముల విషయమై ఆయన ఒకే ఒకసారి శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మనందరి పాపం నిమిత్తమై ఒకే ఒక్కసారి శ్రమను అనుభవించాడు. ఎలా అనుభవించాడంటే 2000 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండపై ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన దేవుని యొక్క ఉగ్రత ఏదైతే మనం చేసిన పాపమును బట్టి మరి తీర్పు తీర్చబడాలో మన నిమిత్తమై యేసుక్రీస్తు తీర్పు తీర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? మనందరి విషయమై తీర్పు ఎవరు పొందాలి? వాస్తవంగా నువ్వు నేను పొందాలి. నిత్య నరకములకు అనుకూలమై ఉన్నాం మనం. మనకు అర్థం చేయలేదు మన అడ్రస్. అవర్ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ హెల్, నరకం. చూడండి జాగ్రత్త. దేవుడు నీతి కలిగిన వాడు. దేవుడు చాలా నీతి కలిగిన వాడు. ఆయన ఎంత నీతి కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత యథార్థపరుడో అంత కఠినంగా తీర్చేవాడు, అంత ప్రేమ దయగలిగిన వాడు. వినండి, ఒకవేళ పాపము నుండి మనల్ని క్షమిస్తే కనుక ఆయన నీతిమంతుడు కాదు. హల్లెలూయా. మన పాపం నుంచి నువ్వు చేసిన తప్పని ఓకే అన్నాడంటే ఆయన నీతిమంతుడు కాదు. అలాగే మనం వదిలేస్తే ఆయన ప్రేమ లేనుడు. రెండుల మధ్య తిరిగిపోయే దేవుడు. అందుకని ఒక వెసులుబాటు కలిగించాడు. క్రియేటెడ్ వన్ ప్రొవిజన్. ఏం చేశాడనంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుగా మనకి లోకాన్ని పంపించి మన పాపమంతా తనపై మోపబడి 3 గంటల శిలువ మీద ఆయన పెనుగులాడి. చూడండి, భూమిని ఆకాశంను సృష్టించిన సృష్టికర్త అటు ఆకాశంకి కాక భూమికి కాక మధ్యలో వేలాడి మన పాపమునంతా దేవుని యొక్క తీర్పుకి గురైపోయి ఆయన శ్రమ అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం హల్లెలూయా, హల్లెలూయా. సంఘంతో ఆత్మ చెప్పు మాట ఎవరు పెట్టాడు? చెవి కలిగిన వాడు. నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? విన్నారు? హిస్ వర్డ్ ఇస్ సో పవర్ఫుల్. థాంక్ యూ లార్డ్ జీసస్. వినండి, మన కోసం ఒకే ఒక్కసారి శ్రమ అనుభవించాడు. దేవుని గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. పస్కా బలి పశువుగా పాత నిబంధనలు ఎలాగైతే గొర్రెపిల్ల ఇశ్రాయేలు యొక్క పాపమును మోస్తూ వధింపబడి బలిపీఠం మీద బలియాగమైపోయి కాల్చబడుతుందో, యేసుక్రీస్తు కూడా మనందరి పాపం నిమిత్తమై ఆయన ఏమయ్యాడు? ఒకే ఒక్కసారి బలియాగమైపోయాడు మనందరి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొద్దిగా లోతుకి తీసుకెళ్తాను ఈరోజు. చూడండి, యేసు ప్రభు పస్కా పండుగ దినమున మరణించాడు.
హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? He died as Passover lamb. పస్కా బలి పశువుగా గొర్రె పిల్లగా వధింపబడ్డాడు. గుడ్ ఫ్రైడే మనం పిలుస్తున్నాం. గుడ్ ఫ్రైడే కాబట్టి యేసు ప్రభు మరణించిన దినం. ఎవరి కోసం? గట్టి చెప్పాలి. నా కోసం. నమ్మిన వారే చెప్పండి, అందరూ చెప్పదు. నా కోసం. చెప్పండి, నా యేసు. నా యేసు నా పాపము నిమిత్తమై. నా పాపము నిమిత్తమై బలియాగం అయిపోయాడు. నా స్థానంలో. నా స్థానం దేవుని యొక్క ఉగ్రతకు గురై. దేవుని యొక్క ఉగ్రతకు గురై ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన శ్రమ అనుభవించాడు. నా కొరకు మరణించాడు. నా కొరకు మరణించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? గుడ్ ఫ్రైడేని మరణించాడు. He died. He experienced death. చూడండి, నిత్య జీవం కలిగిన యేసు మరణం గురించి చూచాడంటే అసలు నీకు అర్థమవుతున్న మైండ్ ఏమైనా అర్థమవుతుంది? నీకు కొద్దిగా మీ బ్రెయిన్ సరిపోతుంది ఆలోచించడానికి. ఆయనలో మరణమే లేదు, కానీ మన కోసం మరణించాడు. ఆ త్యాగం మీకు ఏమైనా అర్థమవుతుందా? నేను ఎంతో చేశాను, ఆయన నన్ను గుర్తించలేదు. మరి నీకు చేసిన ఆయన నీకెంత గుర్తుంది? ఆయన నీకెంత ఉంది కృతజ్ఞత కలిగిన హృదయం? Do you have thanksgiving heart towards Jesus? Hallelujah. హల్లెలూయా. చూడండి, గుడ్ ఫ్రైడే రోజు తను మరణించాడు మన కోసం. ఆదివారం రోజు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. మధ్యలో జరిగిందంటే మనకు హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్కన అడిగాడు, మరి శనివారం ఏమైంది? సంగతి ఈరోజు మీతో పంచుకుంటాను.